అందరికీ నమస్కారం. నేను మీ చంద్రముఖి మువ్వల. ఈరోజు మనం చికెన్ ఫ్యాక్టరీ ఎపిసోడ్ 6లో ఉన్న ఎపిసోడ్ 6లో చికెన్ని ఎలా రెడీ చేసుకుంటున్నామో చూద్దాం రండి. మన చికెన్ ఫ్యాక్టరీలో మా అమ్మమ్మ కాలం నాటి వంట అనమాట. దాన్ని చిన్నప్పుడు ఎప్పుడైనా లేట్ నైట్స్లో మా అమ్మమ్మ మేమందరం వెళ్తే ఈజీగా అయిపోతుంది అని చేసేవాళ్ళు అనమాట. సో ఆ ఐటమ్ని చూపించాలనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. 150 గ్రామ్స్ చికెన్, నానబెట్టి పెట్టుకున్న 50 గ్రామ్స్ పచ్చి శనగపప్పు, ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిరపకాయలు, పెద్ద టమాటా, అందులోకి తగినంత కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, ఇంకా కొత్తిమీర. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. ఈ గిన్నె పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. అండ్ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం దీంట్లోకి ఆనియన్స్ వేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, సో మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. వేగేదాకా వేయించుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ని మంచిగా నూనెలో వేగేంతలోపు మీకు మీ అమ్మమ్మ అంటే ఎంత ఇష్టం కామెంట్ చేయండి. అమ్మమ్మతో ఉన్న జ్ఞాపకాలు కానీ అలాంటివి ఏవైనా ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి. నేను ఈరోజు మా అమ్మమ్మ గురించి మీ అందరికీ చెప్పాను. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. నేను మాత్రం చాలా తక్కువే యూజ్ చేస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని దాన్ని అలా కాసేపు ఉండనిద్దాం, వేగనిద్దాం. అయితే ఇప్పుడు అమ్మమ్మ గురించి టాపిక్. మేము సమ్మర్ అనే కాదు, లేకపోతే వింటర్ అనే కాదు, ఏ సెలవులు స్కూల్లో సెలవులు ఇచ్చినా ఫస్ట్ ఎక్కడికి వెళ్దాము అని అనుకోక ముందుకే మా మమ్మీ ఏమనేదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతారా అనేది. ఎందుకంటే మేము నలుగురం అనమాట. సో మేము నలుగురం ఇంట్లో బాగా అల్లరి చేసేవాళ్ళం. మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తే మా మమ్మీ కొంచెం రిలాక్స్ అవుతారని మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మమ్మల్ని వదిలిపెట్టేవాళ్ళు అనమాట. అయితే మేము ఎప్పుడైనా లేట్ నైట్ చీకట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ పిల్లలు వచ్చారని అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా కోల్డ్ ఉండే అనమాట. ఒక మంచి నాటుకోడిని కోసేసి ఇలా శనగపప్పు కోడి కూర వండి పెట్టేదనమాట. అదే రెసిపీ. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, సరేనా? అండ్ ఇంకా ఏంటి అంటే మా అమ్మమ్మ ప్రతి నెల 1వ తారీఖు రోజున మాకు 5 రూపాయలు బిల్లు ఇచ్చేది. అలా మీకు మీ అమ్మమ్మ ఎప్పుడైనా ఎవ్రీ మంత్ అంటే అక్కడ ఉన్నప్పుడు మేము ఎప్పుడైనా ఉన్నప్పుడు అక్కడ ఫస్ట్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మాకు 5 రూపీస్ కాయిన్ ఇచ్చేది. ఆ 5 రూపీస్ కాయిన్ దాచిపెట్టుకొని ఖర్చు పెట్టేవాళ్ళం. అలా మీకు ఎప్పుడైనా మీ అమ్మమ్మ 5 రూపాయల కాయిన్ ఇచ్చిందా? ఇస్తే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, ఒక చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు లేకపోతే కూర కలర్ రాదు. అది ఇంకా మనం ఇంట్లోనే ఆడించుకున్న పసుపు అయితే కూరలో ఇంకా మంచి కలర్ అనేది వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఆనియన్స్ అన్నీ మొత్తం చక్కగా వేగిపోయాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. దీని తర్వాత దీంట్లో మనం చికెన్ వేసుకుందాం. చక్కగా కడుక్కోండి చికెన్. పసుపు వేసి చికెన్ వేసి నీట్గా దీన్ని కలిపేసి ఒక 5 నిమిషాలు దీన్ని అలా ఉడకనిద్దాం. అండ్ ఇది ఉడికేలోపు ఇంకొక మాట చెప్తున్నాను. ఏ రోజైనా మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మీ అమ్మమ్మ మిమ్మల్ని మీ అమ్మ కానీ మీ మామయ్య కానీ కొడుతూ ఉంటే అడ్డం వచ్చి పిల్లల్ని ఎందుకు కొడుతున్నారా, పిల్లలు అన్నాక ఆడుకోరా, ఆడుకుంటే తప్ప అని అన్న అమ్మమ్మ కానీ, లేకపోతే తక్కువ మార్కులు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఇంకా బాగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకోమని బుద్ధి చెప్పిన అమ్మమ్మ కానీ, అండ్ అలాగే అమ్మమ్మ చిన్నగా కొంచెం పెగ్గేసేటప్పుడు కిచెన్లో వంట చేసిన తర్వాత చుట్టాలందరూ అన్నం తింటుంటే అమ్మమ్మ మాత్రం కిచెన్లో తాతయ్య ప్రేమగా ఇచ్చిన కొంచెం పెగ్గు మందు తాగుతూ మనతో మాట్లాడడం ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీ అమ్మమ్మతో మీకు ఇలాంటి జ్ఞాపకాలు ఉంటే నాతో షేర్ చేయండి. అండ్ మీ అమ్మమ్మ పేరు కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, చికెన్ని చక్కగా వేగిన తర్వాత ఈ చికెన్ని బాగా కలుపుకొనితే కానీ ఉప్పు చక్కగా ముక్కలకి పట్టదు. గంట ముందు నానబెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పును కూడా వేసుకుంటున్నాం. పచ్చి శనగపప్పు వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసి ఒక 5 నిమిషాలు దీన్ని మంచిగా ఉడకనిద్దాం. 5 నిమిషాలు ఈ చికెన్ మగ్గిన తర్వాత దీంట్లో మనం
తగినంత ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే దీంట్లో పెద్దగా మసాలాలు ఏమి వేయం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. కారం తినేదాన్ని బట్టి ఉప్పును వేసుకోండి. మీరు కూడా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా ఈ చికెన్ అంతా చాలా నీట్గా కలిపేద్దాం. కలిపి చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు దీన్ని ఇలాగే ఉడకనిద్దాం. అమ్మమ్మ గారి ఇల్లు అనే జ్ఞాపకం చాలా పెద్దది అందరికీ. అమ్మమ్మ మనం చాలా ప్రేమగా చూసుకుంటారు. అండ్ అమ్మమ్మకి ఏదున్నా సరే వెళ్ళగానే మమ్మీ కొట్టినా డాడీ కొట్టినా లేకపోతే ఇంట్లో చిన్న మమ్మీ డాడీ గొడవపడ్డా కూడా అమ్మమ్మ మొన్న ఇట్లా మమ్మీ డాడీ గొడవపడ్డారు అని చెప్తాం కదా. చెప్పినప్పుడు మమ్మీ మనని ఏమనుకుంటారంటే అరే పిల్లల ముందు గొడవ పడకుండా ఉంటే అయిపోయేది, మళ్ళీ అమ్మ అడిగితే ఏం సమాధానం చెప్పాలి అంటారు. అంటే చిన్నప్పుడు మనకు తెలియకుండానే మనము మన ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మోసుకుంటూ వెళ్తాం. అలా మీరు మీ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే మీ అమ్మమ్మతో మోసుకున్నారా, లేకపోతే మీ అమ్మమ్మకి చెప్పి మీ మమ్మీని తిట్టించారా చెప్పండి కదా. చక్కగా శనగపప్పు చికెన్ ఉడికింది. ఇప్పుడు కావాల్సిన మసాలాలన్నీ వేసుకుంటున్నాం. నేను కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే శనగపప్పు వేసాం కాబట్టి మన చికెన్ చప్పగా ఉండకూడదని నేను కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను. కారం, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని చక్కగా నీట్గా కలిపేసుకుందాం. ఇంకా చెప్పాలి, అమ్మమ్మ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అండి. ఎందుకంటే అమ్మ తర్వాత మనని అంత ప్రేమగా చూసేది అమ్మమ్మ మాత్రమే అని నేను. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది టమాటా అండి. ఈ టమాటా ఇలాగే వేసి కలపకుండా ఒక 2 నిమిషాలు మనం అలాగే పెట్టేస్తే ఏమవుతుందంటే టమాటా మొత్తం చాలా నీట్గా ఉడుకుతుంది అనమాట. సో తర్వాత మనం కలుపుకుందాం. మీ మామయ్యలు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీ మామయ్యలు ఎండాకాలం సెలవులప్పుడు చిన్నప్పుడు కరెంట్ పోయేది, అన్నం తిన్న తర్వాత రెగ్యులర్గా మామిడి పళ్ళు తినేవాళ్ళం. మేమైతే మామిడి పళ్ళు తినేటప్పుడు అమ్మమ్మ రోజు ఒక్కొక్కరికి ఆ మామిడి టెంకాయ ఇచ్చేదనమాట. ఎందుకంటే దాన్ని నీట్గా మనం అంటే ఇప్పుడు బ్యాడ్గా తీసుకుంటున్నాం కానీ చీక్కుంటూ తినేవాళ్ళం అనమాట. సో అలా మీరు ఎప్పుడైనా మామిడి పండు గింజ ఉంటుంది కదా, ఆ గింజని బాగా ఇష్టపడి తిన్నారా ఏ రోజైనా? నేనైతే తక్కువ తింటుండే, ఎందుకంటే నాకు ఆ చేతితో పట్టుకుంటే అది జారిపోతుందని మా అమ్మమ్మ ముక్కలు కోసిచ్చి తను తినేదనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే అమ్మమ్మకి ఒంట్లో బాగలేకపోతే ఫోన్ వస్తే ఇమ్మీడియట్గా ఇంట్లో నుంచి మనం పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఎందుకు అంటే అమ్మమ్మ మనకు అంత జ్ఞాపకాలని అంత ప్రేమని పంచుతుంది కాబట్టి. ఈరోజు మా అమ్మమ్మ లేరు, బట్ స్టిల్ ఇంకా నాకు మా అమ్మమ్మ గుర్తున్నారు. అండ్ మా అమ్మమ్మ చెప్పిన మంచి మాటలు కావచ్చు, దెబ్బలు కావచ్చు, డైలీ సీరియల్స్ కోసం కొట్లాడడం కావచ్చు, ఇవన్నీ మా అమ్మమ్మతో నాకు కూడా జరిగాయి. సో ఇలాంటి తీపి జ్ఞాపకాలు మీ అమ్మమ్మతో మీకు కూడా ఉంటే ఒకసారి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి అండ్ అమ్మమ్మని మంచిగా తలుచుకోండి కదండి. టమాటాలు మగ్గిపోతాయని ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయి. అండ్ ఈ టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనం ఈ చికెన్ని మంచిగా మసాలాలన్నీ వేసుకున్నాం, టమాటా కూడా వేసుకున్నాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చికెన్ని బాగా కలుపుకుందాం. ఎందుకంటే మసాలాలు వేసాము, మనం ఇంతవరకు నీళ్ళు పోయలేదు కాబట్టి అడుగంటకుండా ఉండడం కోసం ఒకసారి కలుపుకొని నేను మాత్రం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి. సో వేసిన తర్వాత నీట్గా కలిపేసుకొని నీట్గా కలుపుకోవాలి, ఎందుకంటే చుట్టూ గిన్నె కట్టు ఇటు అంతా ఉంటుంది. సో నీట్గా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని అలా వదిలేద్దాం. వదిలేసి ఏమవుతుంది అంటే చక్కగా చికెన్ కుక్ అవుతుంది. దాంట్లో వేసిన శనగపప్పు ఏదైతే ఉందో అది కూడా చికెన్ ఫ్లేవర్ని తీసుకుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? కాలం అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మా కాలంలో అమ్మమ్మ వంట చేసేటప్పుడు కిచెన్లో నేను ఎక్కువ ఉండేదాన్ని. నేను కిచెన్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ అందరు తినడానికంటే ముందు చక్కగా ఒక చిన్న గిన్నెలో ఒక 2 పీసెస్ వేసి ఒక మూల కూర్చోబెట్టి తిను అని ఇచ్చేదనమాట. మా అమ్మమ్మకి నేనంటే అంత ప్రేమ, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి బాగా నాన్ వెజ్ తింటానమాట. ముక్కలు వేయకపోతే ఏడుస్తుండే నేను, అండ్ నాకు గుర్తుంది. అండ్ నేను చాలాసార్లు ఏడ్చాను కూడా. మా అమ్మమ్మ కూడా చెప్పేది నాకు, ఇంకా ఏడుస్తుండే చిన్నప్పుడు, ఇప్పుడు పర్వాలేదు అని. సో అలా మీ అమ్మమ్మ ఎప్పుడన్నా మీకు మీ అమ్మమ్మతో అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేయాలి కదా. మనం చికెన్, శనగపప్పు, టమాటా కూర ఎంత బాగా ఉడుకుతుందో. అండ్ ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఒక్క 2 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కూరని ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. అయిపోవడానికి వచ్చింది. ఈరోజు కొత్తిమీర కొంచెం వెరైటీగా చల్లుదాం.
ఇలా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకుంటే మన శనగపప్పు చికెన్ కూర రెడీ. అన్నంలోకి ఇలా ఈ చికెన్ శనగపప్పు కూర వేసుకొని అలా తింటుంటే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ముందుగా ఇంకోటి ఏంటి అంటే, ఇది ఎక్కువగా పాతకాలంలో చుట్టాలు ఎక్కువ ఉన్నప్పుడు, నాన్ వెజ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు చేసే వంట అని మా అమ్మమ్మ నాకు చెప్పారు. సో ఇప్పుడు అలా ఏం లేదు కాబట్టి, అందరూ రెగ్యులర్గా చికెన్ తింటున్నాం కాబట్టి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. అండ్ ఈ రోటీస్కి కూడా, చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, మన చికెన్ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. అండ్ మీరు కూడా ఇలా తయారు చేసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు రెసిపీ కూడా చెప్పండి. చికెన్ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. సో ఈ కూరతో నేను ఈరోజు నా లంచ్ని తినేస్తాను. సో మీరు కూడా ఇలాంటివి ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది.